యవనస్తుడు వచ్చాడట పాస్టర్ గారి దగ్గరికి. పాస్టర్ గారండి నేను మందిరానికి రానండి, మానేస్తాను అని చెప్పాడట. ఏమైంది బాబు, బాగానే వచ్చాడు కదా మందిరానికి, ఎందుకు మానేస్తాను అంటున్నావు అనని పాస్టర్ గారు అడిగారట. అడిగితే ఆయన అన్నాడట, మీ చర్చిలో ఎవ్వరు బాగాలేదండి, ఒక్కరు సక్రమంగా లేరు, ఊసులాడుకుంటారు, దెబ్బలాడుకుంటారు, ఫోన్లు చూసుకుంటారు, ఫోన్ మాట్లాడుకుంటారు, ఆళ్ళ గొడవ ఆడుకుంటారు, తిట్టుకుంటారు, ఒక్కరు సక్రమంగా లేరండి, ఎందుకు నేను మందిరానికి రావాలి అని అన్నాడు. అవునా బాబు, అలాగేలే ఫోన్లే మానేద్దులే, కానీ రేపు ఆదివారం ఒక్కసారి రా, నీతో మాట్లాడాలన్నారు. వచ్చాడట. సరే వాక్యం చెప్తాను, వాక్యం అయిపోయినాక నీతో మాట్లాడతానని చెప్పి, ఇదిగో పని చేయని చెప్పి ఒక గ్లాస్ నిండా నీళ్ళు ఇచ్చాడు. గాజు గ్లాసులో గ్లాస్ నిండా నీళ్ళు ఇచ్చి, ఒక్క చుక్క నీరు కూడా కింద పడిపోకుండా నువ్వు చర్చి చుట్టూ ఒక 2-3 సార్లు తిరుగు నాయనా అని చెప్పారు. ఈ లోపల వాక్యం చెప్తాను, నీతో మాట్లాడతాను అన్నారు. అలాగే పాస్టర్ గారు అని చెప్పి జాగ్రత్తగా నీటిని పట్టుకొని ఆ చర్చి చుట్టూ కూడా తిరుగుతా ఉన్నాడట. చుక్క కూడా కింద పడింది. ఈ లోపల పాస్టర్ గారు వాక్యం ముగించుకొని వచ్చారు. వచ్చి పిలిచారట, బాబు ఇటు రా అనగానే వచ్చాడు. పాస్టర్ గారు ఇదిగోండి అయిపోయింది, ఒక్క చుక్క నీరు కూడా కింద పడలేదు చూసారా, బాగా తీసుకొచ్చాను అన్నాడు. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్ వెరీ గుడ్. సరే ఇప్పుడు చెప్పు, మన చర్చిలో ఎవరు ఎలా ఉన్నారు, ఆదివారం ఎవరు ఏం చేస్తున్నారు చెప్పు, ఎవరు మాట్లాడుకుంటున్నారు, ఎవరు ఊసులాడుకుంటున్నారు, ఎవరు వాక్యం వింటలేదు, ఎవరు నిద్రపోతున్నారు చెప్పు అన్నాడు. ఆ అబ్బాయి అన్నట, నేనెక్కడ చూశాను పాస్టర్ గారు, నేను ఈ గ్లాస్ పట్టుకున్నాను కదా, నేనెక్కడ చూశాను పాస్టర్ గారు, మీరేగా చెప్పారు ఈ గ్లాసులో నుంచి నీళ్లు కింద పడిపోకుండా తిరగాలని, కాబట్టి నా దృష్టి అంతా కూడా గ్లాస్ మీద. ఎక్కడ ఉంది? గ్లాస్ మీద, నీటి మీద ఉంది. ఆ గ్లాస్ పట్టుకొని లాగా జాగ్రత్త తిరుగుతున్నాడట. ఎవరిని అతడు తన దృష్టి అంతా దేని మీద ఉంది? నీటి మీద ఉంది. ఎక్కడ పడిపోతుంది అనే దాంట్లో ఎవరి వైపు చూడలేదు, గ్లాస్ వైపు మాత్రమే. క్రైస్తవ జీవితము కూడా అలాంటిదేనండి. నీ విశ్వాసాన్ని, రక్షణ నువ్వు కాపాడుకోవాలంటే నీ దృష్టి అంతా దేవుని మీద ఉండాలి. హల్లెలూయా. అటువైపు ఇటువైపు కాదు, వాళ్ళ మీద వీళ్ళ మీద కాదు, అటు ఇటు కాదు 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 దేవుని మీద నీ దృష్టి. అప్పుడే నీ రక్షణను నువ్వు కాపాడుకోగలుగుతావు, నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోగలుగుతావు, నీ యొక్క భక్తిని నువ్వు కాపాడుకోగలుగుతావు, దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనగలుగుతావు. హల్లెలూయా.